ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజుగా ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా అదరగొట్టేశారు. పుష్ప సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని మాస్ జాతర చూపించారు అల్లు అర్జున్ గారు. తగ్గేదేలే అంటూ ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో అలరించేందుకు రెడీ అయ్యారు. లెక్కల మాస్టర్ సుకుమార్ గారితో ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలైతే నెలకొన్నాయి. తెలుగు కంటే హిందీ ప్రేక్షకులు ఎక్కువగా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. నార్త్లో పుష్పరాజ్ అప్పట్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా ఉంది. మరి పుష్ప డైలాగ్స్, పాటలకు ఊగిపోయారు బీటౌన్ సినీ ప్రియులు. వాస్తవానికి పుష్ప పార్ట్ 1కు తెలుగులో కన్నా హిందీలోనే కదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ అనే కాదు, వసూళ్లు కూడా ఎక్కువగానే వచ్చాయి. అక్కడ ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2పై ఏ హిందీ సినిమాకు లేనంత క్రేజ్ ఏర్పడింది. ఆ అంచనాలకు తగ్గట్టుగా పుష్పరాజ్ ఇప్పుడు పార్ట్ 2తో రెడీ అయిపోతున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రమోషన్లు షురూ చేయనున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల కానుంది. అల్లు అర్జున్ గారి బర్త్డే కానుకగా మేకర్స్ టీజర్ని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే టీజర్తో పుష్పరాజ్ ఏదో విధ్వంసం సృష్టిస్తాడనే కనిపిస్తోంది. ఇక పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక తెలుగు సినిమాకు ఇలా బిజినెస్ జరగడం మామూలు విషయం కాదని చెప్పాలి. అల్లు అర్జున్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ వల్ల ఇలా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో షూటింగ్ విషయంలో డైరెక్టర్ సుకుమార్ గారితో పాటు అల్లు అర్జున్ అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకున్నారట. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా చూసుకుంటున్నారట. ఇక పుష్ప 2 మూవీతో ఎలాగైనా 1000 కోట్ల క్లబ్లో చేరాలని బన్నీ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, యష్ ఈ లిస్టులో ఉన్నారు. తాను కూడా సింగిల్గా వచ్చి ఆ అరుదైన ఫీట్ను సాధించాలని అల్లు అర్జున్ గారు చూస్తున్నారు. చరణ్, తారక్ నటించిన ట్రిప్లర్ 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ మూవీతో 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు యష్. ఇప్పుడు పుష్ప 2 మూవీకి జరుగుతున్న బిజినెస్ను చూస్తుంటే 1000 కోట్ల మార్కును బన్నీ చేరుకోవడం సాధ్యమైన కామెంట్స్ వస్తున్నాయి. మరి కలెక్షన్ల పరంగా సినిమా ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. సినీ పండితులు అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ సినిమాపై హైప్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీ భారీ వసూళ్లతో పాటు లాభాలను కూడా సాధించి అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా కేజీఎఫ్ ట్రిపుల్ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.